దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు మనలందరినీ ఆయన సన్నిధికి చేరిన ప్రతి వారిని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మూలవాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. దినవృత్తాంతములు 2వ పుస్తకం 26వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఒకసారి చదువుతారా? ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 సంవత్సరాల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా. ఒకసారి ఈ 5వ వచనాన్ని అందరూ కలిసి చదువుతారా? దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చదివినటువంటి యొక్క వచన భాగంలో నుంచి గత వారం కొన్ని విషయాలు మనం విన్నాం, కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఉజ్జియా అనే పేరుకు అర్థం యెహోవాయే నా బలము అని. అతి చిన్న వయసులోనే 16 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన తర్వాత, లేదా తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఉజ్జియా తండ్రికి బదులుగా ఈ ఉజ్జియాని ఏం చేశారంట? రాజుగా నియమించారట. హల్లెలూయా, 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 హల్లెలూయా. నియమించిరి అని మనం చదువుతాం. పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక క్రమం ఏంటి అని అంటే, రాజుల కాలంలో తండ్రి చనిపోతే అతని యొక్క వారసుణ్ణి రాజుగా చేసే ఆ పద్ధతి ఉండేది. తండ్రి చెడు కార్యాలతో బ్రతికిన ఆ తండ్రి యొక్క వారసుడైనటువంటి కుమారుడు తర్వాత రాజుగా నియమించబడితే, కొంతమంది బైబిల్లో తండ్రి చెడుగా బ్రతికిన కుమారుడు మాత్రం నీతిగా బ్రతికినటువంటి వారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారసులు ఉన్నారు. కొంతమంది వారసులైతే తమ తండ్రి మంచిగా బ్రతికినా ఆ మంచిని పక్కన పెట్టివేసి ఈ వారసులు తమ యొక్క సొంత ఆలోచనను బట్టి రాజ్యాన్ని పరిపాలించడానికి అలవాటు పడ్డారు. మరికొంతమంది వారసులైతే తండ్రి నీతిమంతుడైతే ఆ నీతి అంతటిలో చాలా వరకు ఆ నీతిని కొనసాగిస్తూ ఏదో ఒక చిన్న లోపాన్ని వీరు కలిగి దేవునికి వ్యతిరేకులుగా నిలబడినటువంటి వారసులు ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క అమజ్యా అతను చంపబడడానికి గల కారణం
అతనిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిని మనం తర్వాత ఎప్పుడైనా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉజ్జియాని గురించి మనం చూస్తున్నాం. ఉజ్జియా విషయంలో ఇక్కడ ఏమని మనం చదువుతున్నామనంటే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడట ఎవరిని ఆశ్రయించాడు? దేవునిని ఆశ్రయించాడు. ఆమెన్, ఆమెన్. దేవునిని ఆశ్రయించినటువంటి ఏ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టడని గత వారం మనం చెప్పుకున్నాం. ఏమండి? రెండవదిగా, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడంట? వర్ధిల్ల చేశారట. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఒక వ్యక్తి దేవుని మీద ఆనుకుని ఉన్నప్పుడు, ఆధారపడినప్పుడు, ఆ వ్యక్తిని ఏమాత్రము కూడా త్రోసివేయడని, విడిచిపెట్టడని మనం ఈ వచ్చిన భాగంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇక మనం గమనిస్తే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అంటే, కొంతమంది కార్యాన్ని ఆరంభిస్తారు కానీ మధ్యలోనే ఆ కార్యాన్ని విడిచిపెడతారు. ఈ ఉజ్జియా యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఈ ఉజ్జియా తనను ఆశ్రయించినంత కాలం అట దేవుడు ఇతను ఏం చేశాడు? ఆశీర్వదిస్తూనే వర్ధిల్లుట అంటే అభివృద్ధి చెందుట. అతనికి ఏ విధమైనటువంటి సహాయం కలిగింది అంటే, అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిందంట. ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అంటే, ప్రతికూలతల్లో కూడా తాను జయం పొందడానికి అనుకూలత లేని సమయాలలో కూడా, అవకాశం లేనటువంటి సమయాలలో కూడా దేవుడు అతని పక్షముగా ఉండి, దేవుడు అతనికి జయమునిస్తూ ఆయన యొక్క దైవత్వాన్ని, తనను ఆశ్రయించినటువంటి ఉజ్జియా పట్ల తన ప్రేమతత్వాన్ని నిరూపించుకున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విశ్వాసపు జీవిత యాత్రలో మనం కూడా దేవునిని ఆశ్రయించడానికి మనం ఇష్టపడాలి. నీ కుటుంబ వ్యవస్థ అయినా, నీ ఉద్యోగ వ్యవస్థ అయినా, అది ఒక వ్యాపార వ్యవస్థ అయినా, అది ఒక వ్యవసాయమైనా, ఒక సేవ అయినా సరే, మనము దేవుని మీద ఆధారపడడం అది మనకి ఎంతో దీవెనకరమైనటువంటి అనుభవం అని గత వారం మీకు నేను ప్రకటిస్తూ, దేవుడి తనకి ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడు మనం చెప్పుకున్నాం. ఒకటి, శత్రువులపై తనకు జయమునిచ్చాడు. రెండవదిగా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతనికి ఏం చేశారంట? పన్నులను చెల్లించారంట. అంటే ఆర్థికంగా ఇతడు అభివృద్ధి చెందాడు. మూడవదిగా, అతని పేరు ఏమైందంట? వ్యాపించిందంట. నాలుగవదిగా, అతడు దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచాడంట. ఐదవదిగా, అరణ్యములో బావులను త్రవ్వించాడట. ఆరవదిగా, దేవుడి ఇతని యొక్క రాజ్యానికి గొప్ప సైన్యమునిచ్చాడట. ఆరవదిగా, ఆ గొప్ప సైన్యానికి చాలినంతగా యుద్ధ సామాగ్రిని దేవుడు అనుగ్రహించాడట. అంత మాత్రమే కాదు, ఏడవదిగా, అతని కీర్తట ఆ చుట్టుప్రక్కలే కాకుండా దూరముగా వ్యాపించిందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతని కీర్తి దూరముగా వ్యాపించిందట. అలా దేవుడు ఈ యొక్క ఉజ్జియాకు సహాయం చేసినటువంటి ఆ కార్యాలలో 7 కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారికి మాత్రమే కాదు, దేవుడు ఆ ఉజ్జియాకు మాత్రమే కాదు,
నువ్వు ఆశ్రయించిన దేవుడు నీకు ఆ విధంగా నీకు సహాయం చేయగలడు. నువ్వు ఆయనకు మొర్రపెట్టినా, నువ్వు ఆయనకు ప్రార్థన చేసినా, నువ్వు ఆయన మీద ఆనుకొని ఉన్నా దేవుడు నీకు సహాయం చేయగలడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని సందర్భాల్లో మన సొంత ప్రయత్నాలు మనం చేస్తాం. మన సొంత ఆలోచనలు బట్టి మన జీవితాన్ని లేకపోతే మన కుటుంబాన్ని కట్టుకునే దానికి మనం ఆరాటపడుతూ ఉంటాం. దేవుని చిత్తానికి శిరస్సు వంచుతూ దేవుని యొక్క ఆలోచన చొప్పున బ్రతకడానికి నీ మనసులో ఒక తీర్మానం చేసుకుని కనుక నువ్వు నిలబడగలిగితే ప్రియులారా, దేవుడు నీకు ఆయన యొక్క ఆశ్చర్యకరమైన సహాయమును నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మరొకసారి మీతో చెబుతాను, ఉజ్జియా ఆశ్రయించినటువంటి దేవుడు నేటికి ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇంకను సజీవుడే, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన ఉనికిని కలిగి ఉన్నాడు, ఆయన చలిస్తున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రణాళికను నీ పట్ల ఏమై ఉన్నదో ఆయన నీకు ప్రత్యక్షపరుస్తున్నాడు, నీకు తెలియపరుస్తున్నాడు. దేవుని మందిరములో నువ్వు చేరిన తర్వాత వాక్యము ద్వారా ప్రభువు నీతో మాట్లాడతాడు. మనం చదువుతాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. పూర్వకాలమందు, చదవండి మాట ఒకసారి, 1వ అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన స్వరాన్ని గుర్తించాలి. ప్రభు యొక్క వాక్యం అది నీ కొరకేనని, ఆ వర్తమానం నీ కోసమేనని, ఆ ఉపదేశం నీ కొరకేనని నువ్వు విశ్వసించి నువ్వు వినగలగాలి. నువ్వు వింటూ ఉన్నప్పుడు ప్రియులారా, నీకు దేవుడు నీ మనోనేత్రాలను తెరుస్తాడు. ఆయన స్తోత్రం. ఎందుకు నీ మనోనేత్రాలు తెరవబడాలి అని అంటే మనం చదువుతాం, చదవండి ఒకసారి. ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి, చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుబరుచు సువార్త ప్రకాశము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త అంట. ఆమేన్, ఆమేన్. అంటే దేవుని మాటలు నువ్వు వింటేనంట, ఈయనంటాడు అక్కడ, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను నువ్వు కనుగొంటావట. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యొక్క మహిమను నువ్వు తెలుసుకుంటావు, క్రీస్తు యొక్క మహిమను నువ్వు కనుగొనగలుగుతావు. అక్కడ అంటాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేసెను. స్తోత్రం కదా. ఇప్పుడు దేవుని యొక్క మాటను వినాలి. దేవుని యొక్క మాట వినకుండా అపవాది నిన్ను ఏదో ఒక విధంగా నిన్ను అభ్యంతరపరిచే ప్రయత్నం చేస్తాడు. దేవుని మాట నువ్వు వింటే, అక్కడ మనం చదువుతాం, క్రీస్తు యొక్క మహిమ నీ మీద ఆ ప్రభావం చూపిస్తుంది.
క్రీస్తు యొక్క మహిమను నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. పిల్లరా, చాలామంది దేవుని యొక్క చిత్తానికి శిరస్సు వంచలేకపోవడం గల కారణం ఏంటి? చాలామంది దేవునికి పరిపూర్ణంగా లోబడకపోవడం గల కారణం ఏంటి అని అంటే, ఆ క్రీస్తు యొక్క మహిమను కనబరుచు సువార్త ప్రకాశమును వారు పొందుకోలేకపోతున్నారు కాబట్టి. స్తోత్రం కదా. వారినట ఈ యుగ సంబంధమైనటువంటి అపవాదట ఏమండి, వారి యొక్క మనోనేత్రాలకు, అంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగజేస్తుంది? గుడ్డితనం కలుగజేస్తుంది. నువ్వు దేవుని సన్నిధి అందే ఉంటావు, దేవుని మందిరం అందే ఉంటావు, సంవత్సరాలు సీనియారిటీ నీకు ఉంటుంది. బైబిల్ ఎన్నిసార్లు చదివావు అంటే, నేను 10 సార్లు చదివానండి బైబిల్. ఎన్ని అధ్యాయాలు చదివే వాళ్ళ? 5 అధ్యాయాలు చదివానండి అని అంటావు. కానీ ఆ వాక్యపు వెలుగు నీ జీవితంలో కార్యం జరగకుండా, నీ మనోనేత్రాలకట ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడకుండా అపవాది ఏం చేస్తారంట? గుడ్డితనం కలుగజేస్తారంట. అంటే నీ కన్నులకు, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలకు అంధకారము కలుగజేస్తే ఇక నువ్వు ఏ విధంగా క్రీస్తు మార్గంలో ప్రయాణం చేస్తావు? ఇన్ని వాక్యాలు విన్నా ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించలేవు. ఎన్ని వాక్యాలు విన్నా ఆ వాక్యం ఉన్నటువంటి సారాంశం నువ్వు గ్రహించలేవు. ప్రభువు నీతో ఎన్ని మార్లు మాట్లాడినా ఆ ప్రభువు యొక్క మాటను నువ్వు స్వీకరించలేవు. నువ్వు గల కారణం ఏంటంటే, అపవాది ఆ క్రీస్తు యొక్క ఆ మహిమ నీ మీద ప్రకాశించకుండా, ఆ వాక్యపు జ్ఞానం నీకు కలగకుండా, నీ మనోనేత్రాలు తెరవబడకుండా నిన్ను అభ్యంతరపరుస్తారట. స్తోత్రం. కాబట్టి ఈ యొక్క అంచె దినాలలో దేవుని పిల్లలారా, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క మాటకు నువ్వు చెవియొగ్గాలి. ఆమేన్. ఆయన స్వరానికి నువ్వు చెవియొగ్గాలి. ఆయన మాట విని నీ బ్రతుకును కట్టుకోవడానికి నువ్వు విధేయుడవై నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని ఆ ప్రభు మార్గంలో నువ్వు సాగిపోతూ ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం చదివాం, పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా మన యొక్క ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవునికి స్తోత్రం. ప్రభువునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరలా ఈ జీవవాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలను పిల్లరా, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నంతగా నువ్వు ఆస్వాదిస్తూ చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని. బైబిల్ చదవటం అంటే ఒక 5 అధ్యాయాలు చదివి పక్కన పడేయడం కదా. బైబిల్ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకుంటే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభువు మాట వినడానికి, లేకపోతే ప్రభువు మాటను గ్రహించడానికి, ప్రభు యొక్క మనసును తెలుసుకోవడానికి నీ మనసును సిద్ధపరుచుకున్నంతగా నీవు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఒక ఉజ్జయాన్ని మాత్రమే కాదు దీవిస్తా అని మరొక 2 భక్తుల గురించి చెప్పాను. ఆ వ్యక్తుల పేరు గురించి చెప్పాను. ఇస్సాకు యొక్క అనుభవం, రెండవదిగా యోసేపు యొక్క అనుభవాన్ని చెప్పాను. దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు. గల కారణం ఏంటంటే, వారు దేవుని మీద ఆనుకుని నిలబడ్డారు. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక దైవజనుడిగా ఈరోజు నేను నీకు చెప్పే మాట ఏంటి అని అంటే, నీవు దేవుని మీద ఆనుకోగలిగితే, మన పితరులను ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు ఆయన మీద ఆనుకుని ఉన్నటువంటి నిన్ను కూడా ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు.
ఆమేన్, 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 ఆమేన్. ప్రతి వారు మీ కుడి చేతిని పైకి చాపండి. యేసయ్యా, మా పితరులకు తోడుగా ఉన్న మీరు నేడు మాకును తోడయుండండి. దేవా, మా పితరులకు తోడయున్న మీరు నేడు మాకును తోడయుండండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఇది ఒక విశ్వాసపు కేక, ఇది ఒక విశ్వాసపు పలుకు. నీ పితరులకు సహాయం చేసినటువంటి దేవుని మీద నువ్వు ఆనుకొని ఉంటే, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఆ భక్తులను విడిచిపెట్టని దేవుడు ఈరోజు నువ్వు గనక ఆయన మీద ఆనుకొని ఉంటే నిన్ను కూడా ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇతని యొక్క జీవితంలో, ఈ యొక్క ఉజ్జియా యొక్క జీవితంలో ఒక పార్ట్ మనం విన్నాం. మొదటి 2 అనుభవాలను చెప్పాను. ఈ యొక్క ఉజ్జియాలో అతి పిన్న వయసులో రాజుగా నియమించబడి దేవునిని ఆశ్రయించి దేవుని పేరిట వర్ధిల్లినటువంటి ఒక అనుభవాన్ని పిల్లరా మొన్నటి వారం మనం విన్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క ఉజ్జియాలోనే 2వ అనుభవం ఉంది. 2 పార్ట్లు ఉన్నాయి ఇతని జీవితంలో. ఈ ఉజ్జియా యొక్క అనుభవంలో నుంచే సంఘం నేర్చుకోవలసింది చాలా ఉంటుంది, చాలా ఉంది పిల్లరా. ఇది ఇతని యొక్క జీవితంలో నేర్చుకోవాల్సిన అనుభవాలు కేవలం విశ్వాసులు మాత్రమేనా అంటే, దైవజనులమైనటువంటి మాలాంటి వారు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు. అతని యొక్క జీవితాన్ని గమనించి, అతని యొక్క జీవితాన్ని చదివి గ్రహించుకొని జాగ్రత్తగా బ్రతకవలసినటువంటి అవసరత కూడా మాకు ఎంతో ఉంది. ఒక మంచి పాఠం ఉజ్జియా యొక్క జీవితంలో. అతను వర్ధిల్లే విషయంలోనే కానివ్వండి, అతను నష్టపోయినటువంటి విషయంలోనే కానివ్వండి, దైవ సేవకులుగా మాలాంటి వారు కూడా ఎంతో పాఠం ఉంది అతని జీవితంలో నుంచి నేర్చుకోవడానికి. దైవ సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులకు మాత్రమే కాదు పిల్లరా, రాజులకైనా, నాయకులకైనా, అధికారులకైనా, ఎవరికైనా సరే అది పిన్నలకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 16 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయినటువంటి అతడికి రాజ్యభారం అతని మీదకి వచ్చింది. 16 సంవత్సరాల వయసు అంటే అతని అనుభవం ఎంత? ఇప్పుడు ప్రస్తుతాన్ని బట్టి మనం చూస్తే 10వ తరగతి, మహా అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్. అంటే 10వ తరగతి చదివేటటువంటి ఆ వయసులో పిల్లరా, అతని యొక్క భుజాల మీద ఏ భారం వచ్చింది? రాజ్యభారం వచ్చింది పాపం. అయితే పిల్ల చేష్టలు చేయలేదంట. 16 సంవత్సరాల్లో రాజ్యభారం అతని భుజాల మీద ఉన్న అతి చిన్న వయసులో ప్రజలందరినీ పరిపాలించేటటువంటి ఆ సింహాసనం ముందు తాను కూర్చున్నా పిల్ల చేష్టలు చేయలేదు, అల్లరి చేష్టలతో బ్రతకలేదు, తన వయస్సుకి తగ్గట్లుగా తను ప్రవర్తించలేదు. కొన్ని సందర్భాల్లో వయసు చిన్నదైనా పిల్లరా, కొంతమంది వ్యక్తుల యొక్క జీవితంలో పెద్ద పెద్ద భారాలు పడిపోతూ ఉంటాయి. చూస్తే వయసు చిన్నదే, చిన్న వయసులో తల్లిని కోల్పోతే పిల్లరా ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకోవటము, చిన్న వయసులో తండ్రిని కోల్పోతే ఆ కుటుంబం యొక్క బాధ్యతలు మోయటము, ఏమండి చిన్న వయసులోనే భార్యను కోల్పోతే ఆ పిల్లల్ని చక్కబెట్టుకోవటము, చిన్న వయసులోనే భర్తను కోల్పోతే ఆ పిల్లల్ని కష్టపడి పెంచుకోవటము పిల్లరా. ఇలా కొంతమంది జీవితాలలో చిన్న వయసులోనే బాధ్యతల మీద పడతాయి. ఒక రోజున ఒక కొటేషన్ చదివాను, ఒక చిన్న మ్యాటర్ చదివాను. ఏంటి అనంటే,
ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారట. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి పచ్చి తాగుబోతూ, విచ్చలవిడి జీవితం, అందరితోని తగాదాలు పడతాడట, అందరితోని అల్లరి పెట్టుకుంటాడు, గొడవలు పడతాడు, బయట గొడవలు పడతాడు, ఆ గొడవలు ఇంటి మీదకి తీసుకొస్తాడు. అటువంటి జీవితంతో జీవించేవాడంట. అస్తమాను ఏదో ఒక గొడవపై జైలుకి వెళ్ళి వస్తూ ఉంటాడట. అయితే ఆ వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకడేమో చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు, క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, ఒక మంచి స్థాయికి వచ్చాడు. ఒక కొడుకేమో పచ్చి తాగుబోతు అయిపోయాడు, తిరుగుబోతు అయిపోయాడు, బజారు వెంబడి అలవాటు పడ్డాడు, స్నేహితుల సహవాసం సాంగత్యాలు పెరిగినాయి, చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు, తండ్రిలాగే గొడవలు పడుతున్నాడు, బయట గొడవలు పడుతున్నాడు, ఆ గొడవల్ని ఇంటికి తీసుకొస్తున్నాడు, ఇంట్లో వాళ్ళని బయటికి లాగుతున్నాడు. ఇటువంటి పరిస్థితి. ఒక రోజున వాళ్ళ కుటుంబ క్షేమాన్ని కోరుకునే ఒక వ్యక్తి అడిగాడంట, వెళ్ళి, అయ్యా, ఒక అన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏమయ్యా, నువ్వు ఇంత మంచి స్థాయికి నువ్వు ఎలా రాగలిగావు? నీకు ఎవరు మాదిరిగా ఉన్నారు? నీ తండ్రి మాదిరి కాదు, నీకు ముందు ఎవరు మాదిరి లేరు, నీ ఇంట్లో నీకు ఇంకెవరు మాదిరి లేరు, నువ్వు ఇంత మంచి వ్యక్తిగా, ఇంత గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదగగలిగావు అని అడిగాడంట. అడిగితే ఆ వ్యక్తి చెప్పాడంట, అయ్యా, మా నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తాగుబోతే, అస్తమాను వచ్చి త్రాగేసి వచ్చి మా అమ్మను కొడతా ఉంటాడు, మమ్మల్ని కొడతా ఉంటాడు, ఇల్లంతా గత్తర చేసేస్తాడు, ఇంట్లో మనశ్శాంతి ఉంచడు, బయట గొడవలు పడతాడు, ఆ గొడవలు ఇంటికి తీసుకొస్తాడు, వాళ్ళు వచ్చి బయట ఉండి కేకలేస్తుంటే మా అమ్మ వెళ్ళి వాళ్ళని బతుములాడుతూ ఉంటుంది. ఇటువంటి భయంకరమైనటువంటి జీవితం మా నాన్న జీవించేవాడు. నేను అనుకున్నాను, చిన్నప్పుడు అనుకున్నాను ఒకసారి, మా అమ్మ ఇంత ఇబ్బందులు పడ్డం గల కారణం ఏంటి? మా అమ్మ వాళ్ళ కాళ్ళు వీళ్ళకు కాళ్ళు పట్టుకుని బ్రతుములాడటం ఏంటి? మా అమ్మ వాళ్ళకి వీళ్ళకి దన్నాలు పెట్టడం ఏంటి? అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మా నాన్నకున్నటువంటి చెడు వ్యసనాలే కదా కారణం, మా నాన్నకున్నటువంటి ఈ సహవాసాలే కదా కారణం, మా నాన్నకున్నటువంటి చెడు బుద్ధి వల్లే కదా, ఈ చెడు ప్రవర్తన వల్లే కదా మా కుటుంబం రోడ్డు మీద నిలబడుతుంది. మా అమ్మ అంతమాను అందరికి కాళ్ళు పట్టుకుంటుంది, అందరికి చేతులకు దన్నాలు పెడుతుంది, అందరికి దన్నాలు పెడుతుంది, బ్రతుములాడుతుంది, క్షమించమని అడుగుతుంది. ఎందుకు ఈ కర్మ వచ్చింది? మా నాన్న ప్రవర్తన సరిగ్గా లేకే కదా. నేను ఈ వయసు నుంచే ఒక మంచి క్రమశిక్షణ కలిగి నేను బ్రతకాలి, ఒక సత్ప్రవర్తనతో నేను బ్రతకాలి, ఒక మంచి క్రమశిక్షణతో బ్రతకాలి. మా నాన్న వల్ల కలిగినటువంటి ఈ అపకీర్తి, లేకపోతే మా నాన్న వల్ల కలిగినటువంటి ఈ కుటుంబానికి కలిగినటువంటి నష్టం, మా నాన్న వల్ల మా అమ్మ పడినటువంటి బాధ, ఇవన్నీ కూడా నేను పెద్దవాడిని అయిన తర్వాత, నేను గొప్పవాడిని అయిన తర్వాత, నేను బాగుపడిన తర్వాత మా అమ్మ నన్ను చూసి సంతోషించాలి. మా నాన్న వల్ల మా కుటుంబానికి వచ్చినటువంటి ఈ చెడ్డ పేరు, నా వల్ల మా కుటుంబానికి మరలా మంచి పేరు రావాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ ఆలోచనతో నేను నా జీవితంలో బ్రతకడం ప్రారంభించాను. ప్రతి క్షణం కూడా నేను ఎక్కడ నిలబడినా సరే, నేను మా నాన్నలా ఉండకూడదు, మా నాన్నలాగా నేను ప్రవర్తించకూడదు అని చాలా జాగ్రత్తగా నేను ఆచితూచి ప్రవర్తించేవాడిని అని చెప్పాడంట. అంత కసితో నేను బ్రతికాను కాబట్టి, అంత జాగ్రత్తగా నేను బ్రతికాను కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం, సమాజంలో నేను ఈ పలుకుబడి సంపాదించుకోవడానికి గల కారణం ఏంటంటే, మా నాన్నకున్నటువంటి ఆ బలహీనతలు, మా నాన్నకున్నటువంటి ఆ చెడు జీవితం, ఆ ప్రభావం పిల్లలు నా మీద ఏం పడకుండా
నేను జాగ్రత్తగా బ్రతికాను కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడంట కొడుకు, పెద్ద కొడుకు. చిన్న కొడుకు పచ్చి తాగుబోతు కదా, ఆ త్రాగుబోతు అయితే అతని దగ్గర కూడా వెళ్ళి అడిగాడంట, ఏమయ్యా ఎందుకు నువ్వు ఇలాగా తాగుబోతు అయిపోయావు అని అడిగితే ఆ వ్యక్తి చెప్పాడంట, అంతా మా నాన్న వల్లేనండి అన్నాడంట. అంతా ఎవరి వల్ల? మా నాన్న వల్లేనండి. మా నాన్న తాగుడు, ఇంటికి వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాడు, మా అమ్మను కొడతాడు, మమ్మల్ని కొడతాడు, బయట గొడవలు పడతాడు, ఇంటికి గొడవలు తీసుకొస్తాడు. ఇక నాకు మనశ్శాంతి లేక, ఇంక నాకు సంతోషం లేక, ఆనందం లేక ఛీ జీవితం అని అనుకుని నేను కూడా మా నాన్న తెచ్చుకున్నటువంటి ఆ బాటిల్ అతను తాగేసి పడుకున్న తర్వాత నేను మిగిలింది పోసుకుని తాగడం అలవాటు చేసుకున్నాను, ఆ బాధ మర్చిపోవడానికి. ఎందుకంటే మా నాన్న ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు, ఛీ నేను మనశ్శాంతి లేకుండా తాగుతున్నాను, నేను మనశ్శాంతి లేక తాగుతున్నాను, నేను ప్రశాంతంగా ఉంటుంది నాకు తాగితే అని మా నాన్న ఎన్నోసార్లు అనడం నేను విన్నాను. ఓహో, ఇప్పుడు మా నాన్న చేసే పని వల్ల, మా నాన్న యొక్క ప్రవర్తన వల్ల మనందరం మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాం కదా. అంటే ఇప్పుడు మా నాన్న ఆ తాగినటువంటి ఆ మందు తాగితే మనశ్శాంతి వస్తుంది అన్నమాట అని అలవాటు చేసుకున్నాను, మందు అలవాటు చేసుకున్నాను, మందు తాగుతున్నాను. మా నాన్నకి ఏ అలవాట్లు ఉన్నాయో ఈరోజు నాకు అంతకంటే ఎక్కువ అలవాట్లు ఉన్నాయి. నేను ఇలా చెడిపోవడం గల కారణం ఎవరు అని అంటే మా నాన్నే. మా నాన్న భయభక్తులతో ఉంటే, మా నాన్న శ్రద్ధగా బ్రతికితే, మా నాన్న క్రమశిక్షణతో బ్రతికితే, మా నాన్న దైవభక్తితో బ్రతికితే నేను కూడా అలా బ్రతికేవాడిని కదా అని చెప్పేసి ఆ చిన్న కుమారుడు ఈ యొక్క పెద్ద మనిషికి ఈ మాట చెప్తున్నాడట. ఇక మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, తండ్రి ఒక్కడే పిల్లరా, ఆ తండ్రి యొక్క స్వభావం చెడిపోయిన స్వభావం, రకరకాల వ్యసనాలకు బానిసలైపోయినటువంటి జీవితం. అయితే అతనికి 2 కుమారులు. ఒక కొడుకేమో ఇతరులో ఉన్నటువంటి చెడును పిల్లరా అసహించుకొని, నేను మంచిగా బ్రతకాలి, మా నాన్నలా కాదు, మా నాన్న వల్ల మేము ఏదైతే కోల్పోయామో అది నేను నా ద్వారా మా కుటుంబానికి నేను అందించగలగాలి అని ఒక కసితో బ్రతికాడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడేమో మా నాన్న ఇలాంటి అలవాటు పడిపోయాడు, ఇక నేను కూడా అంతే అని అనుకుని ఆ తండ్రి యొక్క బలహీనతలకు, లేదా ఆ తండ్రి యొక్క వ్యసనాలకు ఇతను కూడా అలవాటు పడిపోయాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటారు అని అంటే పిల్లరా అని మీరు అడిగితే నేను అంటాను, పిల్లరా నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే, పాజిటివ్ నెగిటివ్ ఏమండి 2 విధాల నీకు మార్గాలు కనిపిస్తాయి. నువ్వు సెలెక్ట్ చేసుకోవటంలో ఉంటుంది నీ జీవితంలో సక్సెస్ అంతా కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈ పెద్ద కుమారుడు చెప్పాడు, మా తండ్రి వలన మా కుటుంబం ఏది కోల్పోయిందో అది నేను పెద్దవాడిని అయిన తర్వాత నా కుటుంబానికి నేను అందించగలగాలి అని ఒక కసితో బ్రతికాడంట. ఆ తండ్రి యొక్క ఆ చెడు జీవిత ప్రభావం, ఆ తండ్రిలో ఉన్నటువంటి ఆ బలహీనతల యొక్క ప్రభావం అతని మీద కానీ, అతని జీవితం మీద కానీ ఏమాత్రము కూడా పిల్లలు చూపించకుండా తాను ఎప్పటికప్పుడట చాలా జాగ్రత్తగా బ్రతకడానికి పిల్లరా అతను చూసుకునేవాడట. మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతాయి ఏమండి. ఆ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం చేయవలసినటువంటి పని పిల్లరా దేవుని మీద ఆధారపడి ఏమండి ప్రతికూలతను కూడా ఒక అనుకూలతగా మార్చుకోవడమే ఒక క్రైస్తవుడి యొక్క విజయానికి ఒక మూలమైనటువంటి అనుభవం అయింది. ఆమేన్, ఆమేన్. ఈ 16 సంవత్సరాల వయసులో ఈ ఉజ్జియాకు భుజాల మీద రాజ్యభారం వచ్చింది. పాపం 16 సంవత్సరాల వయసులో అతనికి ఏం తెలుస్తుంది? రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందా? తానని రాజుగా నియమించేసిన ఆ ప్రధానికి
లేదా ఆ ప్రధానితో ఈ విషయాలు ఎలా సంప్రదించాలో తెలుసా? లేకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసా? అతని యొక్క రాజ్యం యొక్క విస్తరణ ఎంతో తెలుసా? అవేమి తెలియదే పాపం. అయితే ఒక్క విషయం ఇతరులు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అతి చిన్న వయసులో రాజ్యభారం అతని మీద పడినా అతడు నేను రాజ్యాన్ని పరిపాలించగలను అని అతిశయపడలేదట. నేను ఈ రాజ్యాన్ని పరిపాలించగలను, నేను ఈ రాజ్యాన్ని ఏలుబడి చేయగలను, మా నాన్న చనిపోయాడు, ఇక నాదే రాజ్యం అని అనుకున్నాడా? నా రాజ్యానికి నేనే పెత్తందారిని, నేను కూర్చోమంటే కూర్చోవాలి ప్రజలు, నేను నుంచోమంటే నుంచోవాలి ప్రజలు అని గర్వపడ్డా? అతిశయపడ్డా? లేదు ప్రియులారా. చిన్న వయసులో తండ్రిని కోల్పోతే ప్రజలందరూ తీసుకొచ్చి ఇతన్ని రాజుగా నియమిస్తే ఇతను మాత్రం ఆ ప్రజల మీద ఆధారపడలేదు, తన దేవుడైనటువంటి యెహోవా మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యాన్ని పరిపాలించడానికి అయ్యా నేను ఎలాగా అని ఎవరి చుట్టూ ప్రాధేయపడలేదు. అతడు ప్రజలందరూ తీసుకొచ్చి అతను రాజుగా పట్టాభిషేకం చేస్తే అతడు ఎవరి మీద ఆధారపడ్డాడు చెప్పాలి? దేవుని మీద ఆధారపడ్డాడు. నేను అంటాను, నీ సమస్య చిన్నదైనా పెద్దదైనా, నీ భారం చిన్నదైనా పెద్దదైనా, నువ్వు నీ దేవుని మీద ఆధారపడగలిగితే కనుక ప్రతి క్షణం నీకు ఆలోచన చెప్పి నీ దేవుడు నిన్ను చేయిపట్టి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడిని విడిచిపెట్టడు. ప్రభు అంటాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. యెరూషలేములోనే నేను మిమ్మును ఏం చేస్తాడంట? పోషిస్తాడు, ఆదరిస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా, ఒక తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మను మరవను అని అంటాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ తల్లైనా నిన్ను మరవచ్చేమో, నీ తల్లైనా నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానీ నిన్ను ఆదరించిన దేవుడు, నిన్ను రక్షించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఈ యొక్క ఉజ్జియాను కూడా దేవుడు ఆ విధంగా ఆదరిస్తూ వచ్చాడు. తనను ఆశ్రయించినటువంటి ఉజ్జియాను దేవుడు విడిచిపెట్టలేదు. మొదట మీకు చెప్పినట్లుగా 7 విధాలుగా దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడి వరకు మనం నేర్చుకునే పాఠం, నువ్వు ఏ వయసులో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఆయనను ఆశ్రయిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్, ఆమేన్. అయితే ఇతని జీవితంలో 2వ భాగాన్ని మనం చూస్తాం. ఇతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము అందించినటువంటి దేవుడే ఇతని జీవితంలో ఒక భయంకరమైనటువంటి తీర్పు తీర్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏమండి, ఒక భయంకరమైనటువంటి తీర్పు అనేకమైనటువంటి తరాలకు, నేటి వరకును కూడా, ముందు తరాల వారికి కూడా ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక పాఠాన్ని ఉజ్జయ జీవితంలో మనం చూస్తాం. మనం ఏంటి అనంటే చదువుదాం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఏమైపోయాడంట? చెడిపోయాడంట. ఏమండి, మొదట బాగుపడిన అనుభవం. హల్లెలూయా. మొదటి అనుభవం బాగుపడిన అనుభవం. అతడు బాగుపడడానికి గల కారణం ఏంటి అంటే, తన మనస్సును ఎవరికి ఇచ్చాడు చెప్పాలి? దేవుడికి ఇచ్చాడు.
చాలా భయభక్తులతో ఈ మాటలు వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను పిల్లరా. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, కొంతమంది మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది అల్లరి చేష్టలు విడిచిపెట్టినటువంటి బలహీనలు ఉన్నారు. సంపూర్ణంగా దేవునికి లోబడని బలహీనులు ఉన్నారు. ఇంకా లోకపు సంబంధమైన వాటిని మోహించి వాటి వెంబడి వెళ్ళేటువంటి ఆ బలహీనులు నేటి క్రైస్తవ సార్వత్రిక సంఘంలో ఉన్నారు. ఇంకా మనం గమనించాలి. మొదట అతడు బాగుపడడానికి గల కారణం, అతడు వృద్ధి చెందడానికి గల కారణం, అతడు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అని అంటే, అతని మనసు ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే దేవునికి ఇచ్చినటువంటి ఆ మనసే ఇప్పుడు ఏ పరిస్థితులు ఉందో చెప్పమంటారా? పులిసిపోయిన అనుభవంలోకి వచ్చింది. ఏ అనుభవం చెప్పాలి? ఏమండి? ఆ రమ్యమైన మనస్సు, ఆ శ్రేష్టమైన మనస్సు. నేను మీకు 1 వారం చెప్పాను, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఆషామాషి కాదు. ఒక వ్యక్తికి దేవుడు తాను అడుగుపెట్టిన చోటనల్లా తోడయుండి అతనికి జయమునివ్వాలంటే అది మామూలు విషయం కాదు. తాను వెళ్ళిన చోటనల్లా ఒక వ్యక్తికి జయం ఇవ్వాలి అని అంటే ఆ వ్యక్తి మనస్సు నిండా ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి స్థానం ఇవ్వగలగాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక మనం గమనిస్తే అతడు స్థిరపడిన తర్వాత అతని తలంపులు మారిపోయాయి. అతను బాగుపడిన తర్వాత అతని తలంపులు మారిపోయాయి. శత్రు రాజ్యములను జయించిన తర్వాత అతని తలంపులు మారిపోయాయి. అతని యొక్క పేరు వ్యాపించిన తర్వాత అతని తలంపులు మారిపోయాయి. అతడు ఆర్థికంగా అతడు వృద్ధి చెందిన తర్వాత అతని తలంపులు మారిపోయాయి. ఆ యెరూషలేము యొక్క దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచిన తర్వాత అతని యొక్క తలంపులు మారిపోయాయి. అరణ్యములో బావులు త్రవ్వించిన తర్వాత అతని యొక్క తలంపులు మారిపోయాయి. అతనికి గొప్ప సైన్యం సమకూడిన తర్వాత అతని తలంపులు మారిపోయాయి. అతనికి గొప్ప యుద్ధ సామాగ్రి కలిగిన తర్వాత అతని తలంపులు మారిపోయాయి. అతని కీర్తి దూరముగా వ్యాపించిందట. ఇప్పుడు అతని తలంపులు ఏమైపోయాయి? మారిపోయాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి పిల్లరా, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత, దేవుడు నిన్ను ఘనపరిచిన తర్వాత, దేవుడు నీకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన తర్వాత, దేవుడు నిన్ను ఒక మంచి స్థానమందు నిన్ను నిలబెట్టిన తర్వాత, నువ్వు దేవుని పాదాలు పట్టుకోవడం వల్ల, నీ మనస్సును దేవుని మీద నిలుపుకోవడం వల్ల అవి నీకు దొరికినాయి అన్న సంగతి మర్చిపోకూడదు. హల్లెలూయా. ఏమండి? ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా ఎవరి మూలంగా దొరికినాయి అని నమ్మాలి, చెప్పాలి. ప్రసంగి గ్రంథంలో చదువుతాం కదా, మాట చూడండి ఒకసారి. 7:8 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినని అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మాట నాతో పాటు కలిపి చెప్తారా? అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినని
అనుకొనవలెను. అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగేనని అనుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి? ఈరోజు నువ్వు ఆశీర్వదించబడిన స్థితి, నువ్వు ఆరోగ్యం పొందుకున్న స్థితి, నీ కుటుంబం కట్టబడినటువంటి స్థితి, నీ జీవితం కట్టబడిన స్థితి, నీ బ్రతుకు బాగుపడిన స్థితి, నీ కుటుంబంలో సమాధానము కలిగిన స్థితిని, నీకు క్షేమము కలిగిన స్థితిని, నువ్వు అన్నపానములను కలిగి ఉన్నటువంటి స్థితిని, ఈ స్థితికి నువ్వు వచ్చిన తర్వాత ఎవరిని స్తుతించాలంట? దేవుని ఆశీర్వాదం వలన నేను ఇలా ఉన్నాను, దేవుని దయ వలన ఇలా ఉన్నాను, దేవుని కృప వలన ఇలా ఉన్నాను, నేను దేవుని ఆశ్రయిస్తే నేను పొందుకున్నటువంటి ధన్యత ఇది అన్న సంగతిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉజ్జియా కూడా పిల్లరా, ఈ ఉజ్జియా కూడా ఆ సంగతి మర్చిపోయాడు. ఈ ఉజ్జియా ఆ సంగతి మర్చిపోయి అంటాడు, అతని గురించి అక్కడ రాయబడింది, అయితే అతడు స్థిరపడిన తరువాత అతని యొక్క మనస్సున ఏమొచ్చిందంట? గర్వం వచ్చిందంట. దేవుని యొక్క వాక్యం మనం చదువుతాం. నాశనానికి ముందు ఏమొస్తుందంట? గర్వం వస్తుందంట. గర్వం. కొంతమందికి భక్తి గర్వం. ఏమండి? కొంతమందికి భక్తి గర్వం, కొంతమందికి వారు కలిగి ఉన్నటువంటి తలాంతులను బట్టి గర్వం, కొంతమందికి పిల్లరా వారి యొక్క ఆస్తిని బట్టి గర్వం, కొంతమందికి వారి వారి కులాలను బట్టి గర్వం, కొంతమందికి వారి వారి యొక్క బంధువులను బట్టి గర్వం, కొంతమందికి వారి యొక్క అందాన్ని బట్టి గర్వం, వారి యొక్క పర్సనాలిటీని బట్టి గర్వం, కొంతమందికి వారు వారు కలిగి ఉన్నటువంటి ఆ టాలెంట్స్ ఉంటాయి, వాటిని బట్టి గర్వం. ఏమండి? నేను అంటాను, దేవుడు నీకు ఏమి ఇచ్చినా సరే ప్రభువును స్తుతించు. అందాన్ని బట్టా ప్రభువును స్తుతించు, డబ్బును బట్టా ప్రభువును స్తుతించు, ఆస్తిని బట్టా ప్రభువును స్తుతించు, బంధువులను బట్టా ప్రభువును స్తుతించు. దేన్ని బట్టినా సరే మనము ప్రభువును స్తుతించుట మనకు మంచిదంట. మనం చదువుతాం, యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా, హల్లెలూయా కదా. నువ్వు దేవుణ్ణి స్తుతించుట మంచిది. నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి, నువ్వు కలిగి ఉన్న వారిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. ఈ ఉజ్జియా తాను కలిగి ఉన్న వాటిని బట్టి, తాను సంపాదించుకున్న వాటిని బట్టి దేవునిని స్తుతిస్తూ, దేవునిని ఘనపరుస్తూ, దేవునిని ప్రకటిస్తూ ఉండవలసినటువంటి సందర్భం అసలు. అయితే అతడు ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఇంకా అతను అనుకుని ఉంటాడు, బహుశా నేను చాలా స్థిరపడిపోయాను, ఇంకా నాకేంటి, నా జీవితకాలం సరిపోతుంది, నేను బ్రతికినంత కాలం ఈ సంపద చాలు, నేను బ్రతికినంత కాలం ఈ అభివృద్ధి, ఈ ఘనత చాలు, ఈ పేరు కీర్తులు చాలు నాకు, ఇక నాకేంటి అని అనుకుని పిల్లరా ఇప్పుడు తన మనస్సు దేవుని మీద నుంచి ఇంక మళ్ళించుకున్నాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసినని చదువుతాం కదా. ఇప్పుడు ఇతని యొక్క మనస్సు దేవుని మీద నుంచి మళ్ళించుకున్నాడు. ఒక వ్యక్తిలో గర్వపు మాటలు ఎప్పుడు వస్తాయో చెప్పమంటారా? దేవుని మీద మనసు లేనప్పుడు. ఒక వ్యక్తి యొక్క మనసులో అతిశయాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తాడో తెలుసా? దేవుని మీద మనసు నిలుపుకోలేనప్పుడు. దేవుని మీద మనసు నిలుపుకున్నవాడు ఎవడైనా సరే పొగరుబట్టిన మాటలు మాట్లాడు. దేవుని మీద మనసు నిలుపుకున్నవాడు ఎవడైనా సరే పిల్లరా గర్వపు మాటలు మాట్లాడు. నేను అనేటువంటి ఆ భావం పిల్లరా నిజమైనటువంటి భక్తుడికి ఎప్పుడూ ఉండదు. నేను స్వయం అనేటువంటి ఈ భావం ఎప్పుడైతే మనిషికి వచ్చిందో అతని మనసు ఎవరి మీద నుంచి తొలగిపోయినట్టు? దేవుని మీద నుంచి తొలగిపోయినట్టు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబంలో పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు అలాగే ఉంటారు, కానీ పిల్లలు నేనండి చక్కబెట్టి నేనండి నేను అంటారు. తల్లి తండ్రి ఉండగా పిల్లలు నేను అని ఆ పదాన్ని సంబోధిస్తున్నారు అని అంటే, ఏదైనా కార్యం చక్కబెట్టడానికి వచ్చేటప్పటికి నేను అని సంబోధిస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు ఎవరికి స్థానం ఇవ్వలేదు, తల్లిదండ్రులకి స్థానం ఇవ్వలేదు. నేను అంటాను పిల్లారా, మనం ఏ వయసు వారమైనా సరే మన తల్లిదండ్రులు వాళ్ళ సజీవులుగా ఉన్నంతకాలం వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవం, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి స్థానం మనం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మన బాధ్యత. ఏమండి, మనం ప్రేమగా ఉన్నా, మనం సఖ్యతగా ఉన్నా, మనం వాళ్ళని ఆదరించినా, మనం ప్రేమించినా కొంతమంది సంతృప్తి పడలేకపోవచ్చు. దానికి మనం బాధ్యులం కాదు, మళ్ళీ మన వరకు మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నించకుండా నిమిత్తమై తల్లిదండ్రులను మన స్థాయిలో మన తల్లిదండ్రులను మనం సంరక్షించవలసిన బాధ్యత, వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మన మీద పూర్తిగా ఉన్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లలు గమనించాలి, నేను అనేటువంటి ఈ భావం, నాది అనేటువంటి ఈ భావం ఒక వ్యక్తిలో ఎప్పుడైతే వచ్చేసిందో ఆ వ్యక్తి యొక్క మనసు ఎవరి మీద నుంచి వెళ్ళిపోతుందని చెప్పాను, దేవుని మీద నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఈ ఉజ్జియా యొక్క పరిస్థితి కూడా అంతే. తన రాజ్యాన్ని చూసుకున్నాడు, తన రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకున్నాడు, తన సైన్యాన్ని చూసుకున్నాడు, యుద్ధ సామాగ్రిని చూసుకున్నాడు. నా పేరు ఇప్పటికే చాలా చోటకి వ్యాపించేసింది కదా అని అనుకున్నాడు. నాకు ఇంకా లోటేంటి, ఇంకా నాకు చెప్పు, నేను బ్రతుకున్నంతకాలం దీంతో హ్యాపీగా బ్రతికేద్దాం అని అనుకుని పిల్లరా తన మనస్సును దేవుని మీద నుంచి మళ్ళించుకున్నాడు. మన మనస్సు దేవుని మీద నుంచి మనం మళ్ళించుకున్నామనంటే వెంటనే ఎవరు ప్రవేశిస్తారు మనలోనికి చెప్పాలి. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటి అనంటే, ఒక దెయ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందంట. అయితే నువ్వు దేవునికి స్థానం ఇచ్చానని చెప్తున్నావు కదా. దేవునికి స్థానం ఇచ్చానని చెప్పినటువంటి నీవు, మారు మనసు పొందానని చెబుతున్న నీవు, రక్షణ పొందుకున్నటువంటి నీవు, సంఘంలో పాలు పొందుతున్నటువంటి నీవు హృదయం నిండా మనస్సు నిండా ప్రభువుని సేవించే అనుభవం లేదనుకో, అనగా నువ్వు ఖాళీగా ఉన్నావనుకో, నిన్ను వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ దెయ్యమట, ఆ దురాత్మట, ఆ దెయ్యమట తనకంటే చెడ్డవైన మరి యొక్క 7 దెయ్యాలను తీసుకొని నీ జీవితంలోకి వచ్చి నిన్ను పరిపాలిస్తాయంట కదా. గమనించాలి, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డవు, నీ దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. నీకు మనస్సును దేవుని మీద నిలుపుకోవాలి. నీ మనస్సు దేవుని మీద నిలుపుకోకపోతే అతిశయం, గర్వం నిన్ను ఆవరిస్తాయి. అవి ఎవరి సొత్తు అనంటే సాతాను యొక్క సొత్తు. అపవాది యొక్క లక్షణం గర్వం. సాతానికి సింహాసనం కావాలి. లూసిఫర్కి ఏం కావాల్సి వచ్చింది చెప్పాలి? సింహాసనం కావాల్సి వచ్చింది, పెత్తనం కావాల్సి వచ్చింది. దీనుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడో చెప్పమంటారా? పరిచర్య కోరుకుంటాడు, చిన్న చిన్న పరిచర్య కోరుకుంటాడు. నేను మొన్న ఒక రోజు ఒక యవనస్తుని అడిగాను, మా బాబు నీవు పలానా పరిచర్యలో పలానా సంఘంలో పరిచర్య చేస్తున్నావు కదా, నువ్వు ఏ డ్యూటీ తీసుకున్నావు అని అడిగాను. మెయింటెనెన్స్ తీసుకున్నాను అయ్యగారు అన్నాడు. అన్నాను. అంటే అండి అయ్యగారు, మెయింటెనెన్స్ తీసుకోవటం మంచిది కదండి అయ్యగారు, అన్ని శుభ్రాలు చేసుకొచ్చండి, తగ్గింపు ఇంకెప్పుడు తగ్గించుకుని బతకొచ్చాను శుభ్రంగానండి, పెత్తనాలు చేసేదానికంటేనండి పాద పరిచర్య బెటర్ కదండి అయ్యగారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తికి సింహాసనాన్ని ఆశించే మనస్సు, ఒక వ్యక్తికి పెత్తనాన్ని ఆశించే మనస్సు, ఒక మనిషికి పిల్లరా అధికారాన్ని ఆశించే మనస్సు ఎప్పుడైతే అతనిలో చెలరేగిపోతుందో ఆ వ్యక్తిని
ఎవరు నిలబడి చేస్తున్నట్టు చెప్పాలి? అపవాది. యేసుక్రీస్తు ప్రభువు పెత్తందారిగా ఉండడానికి రాలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచారకుడుగా ఉండడానికి వచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదంట, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడట. ఆమేన్, ఆమేన్. నువ్వు తగ్గించుకుని ఏమండి పైన కనిపించేటటువంటి అజమాయిషిని, పెత్తనాన్ని కాదు కావాల్సింది, మనం కోరుకోవాల్సింది దీన పరిచర్య ఏదైతే ఉందో దాన్ని మనం కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న జాన్యువరి 1కి మనం ప్రేమ విందు చేసినప్పుడు సురేష్ వాళ్ళ తాతగారు వచ్చారు. అందరితో పాటు ఆయన్ని కూడా ప్రేమగానే భోజనానికి పిలిచాం. వచ్చారు. ఏం పేరు ఆయన పేరు? అడబాల రత్తయ్య గారు. ఆయన వచ్చారు. అందరు చాలామంది వచ్చారు. ఆయన తీసుకున్నటువంటి డ్యూటీ ఏంటో చెప్పమంటారా? మంచినీళ్ళు పోయటం, ఇస్తర్లు తీయటం. నేను అన్నాను, ఏమండి ఎందుకు మీరు వద్దు ఉండండి, ఉన్నారు మనుషులు ఉన్నారు కదా వాళ్ళు తీస్తారని. అంటే పర్వాలేదండి బాబు, ఇది పుణ్యం అండి ఇది అన్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. మంచిదండి బాబు, ఇది పుణ్యం అండి, ఇది మంచి పని అండి బాబు, ఇది తీయాలండి మనం, ఇది మీరు పెట్టిన దానికన్నా పుణ్యం అండి, ఇది తీస్తే అన్నారు ఆయన. అంటే ఇప్పుడు నా దాన్ని కొట్టేద్దామని చూస్తున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పెట్టిన దానికన్నా పుణ్యం బాబు, ఇది తీస్తేనే అన్నాడు ఆయన. నేను చాలా సంతోషించాను. ఒక అన్యుడు ఏమండి, ప్రభువును ఆరాధించే బిడ్డ కాదు, ఒక సంఘ సభ్యుడు కాదు, నాకు ఒక ఆత్మీయ మిత్రుడు కాదు. కొంతమంది వ్యక్తులు ఉన్నారు నాతో సన్నిహితంగా మెలుగుతూనే, నాతో ప్రేమగా మాట్లాడుతూనే నా నష్టాన్ని, నా కష్టాన్ని కోరుకునేవారు కొంతమంది ఉన్నారు బయటే. కానీ ఆ వ్యక్తి ఎప్పుడు నాతో మిత్రుడిగా సహవాసం చేయలేదు, నాతో కలిసి స్నేహం చేయలేదు, ఎప్పుడు నాతో ఎప్పుడు ఒక 4-5 సార్లు కూడా మాట్లాడలేదు ఎప్పుడు నాతోటి. అటువంటి వ్యక్తి వచ్చి ఈ పరిచర్యలో ఆ దీన పరిచర్య ఎన్నుకున్నాడంటే నాకు చాలా సంతోషమైంది. నేను మనసు నిండా ఆయన్ని ఆశీర్వదించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించాలి, ఈ యొక్క ఉజ్జియా యొక్క జీవితంలో కూడా స్థిరపడిన తర్వాత అతని తలంపులు మారిపోయాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా అన్నీ బాగున్న తర్వాత మన యొక్క తలంపులు మారిపోతాయి, మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఏమీ లేనప్పుడు ప్రభువా ప్రభువా ప్రభు అని దేవుని పాదాల దగ్గర పడి ఉంటాం మనం. దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఏమండి రావట్లేదు ఏంటంటే ఖాళీ ఉండలేదండి మాకు అసలని. నీకు ఆ స్థితి ఎలా కలిగింది చెప్పాలి? దేవుని వలన కలిగిందని చెప్పాడు కదా ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో. దేవుని వలన కలిగిందంట. దేవుని వలన కలిగిన దానిని బట్టి నువ్వు దాన్ని అనుభవిస్తూ, దాన్ని నువ్వు ఆస్వాదిస్తూ, నీకు ఇచ్చినటువంటి దేవుని పక్కన పెట్టేస్తే ఎలాగూ? అది నీకు ఆశీర్వాదమా? అది నీకు ఘనత? అది నీకు మేలా? నీ ప్రభువుకు సంతోషమా? కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఇక్కడ మనం చూద్దాం. అతని మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అబ్బా, ఏ దేవుడు ఇతనికి అన్నం పెట్టాడో, ఏ దేవుడు ఇతనికి రాజ్య పరిపాలనకు సహాయం చేశాడో, ఏ దేవుడు ప్రతి క్షణం ఇతనికి తోడుగా ఉండి ఇతన్ని కాపాడుతూ వచ్చాడో, ఇప్పుడు ఆ దేవుని మీదట ఉజ్జియా ఏమవుతున్నాడట? తిరుగుబాటు చేస్తున్నాడు. దేవునికే ద్రోహం చేయాలని చూస్తున్నాడు. ఏమండి, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి అక్కడ యాజక సమూహం ఉంది. దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అక్కడ లేవీయుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ యాజక సమూహం ఉంది. అక్కడ దేవుని పరిచర్య చేయడానికి, అక్కడ ధూపం వేయడానికి, దేవుని మందిరాన్ని శుభ్రం చేయడానికి,
దేవుని మందిరంలో ఆరాధన చేయడానికి, దేవుని మందిరములో నిత్యము ధూపము వేయడానికి అక్కడ లేవి గోత్రపు వారు, యాజక సమూహం అక్కడ ఉంటే ఈ రాజు అనుకున్నాడు, బహుశా ఎంత చేస్తున్నాను, ఇదంతా నాది కదా, ఇంత గొప్ప స్థాయిలో ఉన్న నేను, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న నేను, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను ఎందుకు మందిరం లోపలికి వెళ్ళి ధూపం వేయకూడదు అని అనుకున్నాడు. బహుశా రాజుని కదా, నాకంటే గొప్ప వ్యక్తి ఎవరిక్కడ, నాకంటే అధికారులు ఎవరిక్కడ. ఒక మాట గమనించాలి, ఒక హైందవ గుడిలో చేసే భక్తి అయినా, ప్రార్థనా మందిరంలో చేసే, క్రైస్తవ మందిరంలో చేసే భక్తి అయినా, ఒక మసీదులో చేసే భక్తి అయినా, అక్కడ ఎవరైతే దైవ కార్యాలు జరిగించడానికి, చర్చిలైతే పాస్టర్ గారు, గుడులైతే పూజారి గారు, మసీదులైతే గురువు గారు, వాడు కటికి దరిద్రుడైనా సరే, అతడు పేదవాడైనా సరే, తినడానికి తిండి లేనివాడైనా సరే, వస్త్రం లేనటువంటి వాడైనా సరే, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే, వాళ్ళ ముందుకు వెళ్ళి ఏం చేస్తారు, శిరస్సు వంచి దీవెన పొందుకుంటారు. అవునా కదా? ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే గారు గుడికి వెళ్ళాడంటే పంతులు గారు శిరస్సు వంచుతాడు, ఆ శతగోపురం పెట్టించుకుని వెళ్తాడు. చర్చికి వచ్చాడంటే శిరస్సు వంచి 2 చేతులు పట్టి ఇలా నిలబడతాడు. మనం చేతుల నుంచి మనసారా ప్రార్థన చేసి పంపిస్తాం. పిల్లలు గమనించాలి, ఎంతటి నువ్వు వ్యక్తిగతంగా ఎంతటి స్థాయిలో ఉన్నా, అది డబ్బు రూపంలోనే కావచ్చు, పేరు కీర్తుల రూపంలోనే కావచ్చు, రాజకీయ తత్వంలోనే కావచ్చు, రాజకీయంలోనే కావచ్చు, ఎలాగైనా సరే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా నువ్వు ఆచితూచి ప్రవర్తించాలి. హల్లెలూయా. అందుకే ప్రసంగిలో మనం చదువుతాం ఏమని, నీవు నీ దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడు ఒకసారి మన ఇంటికి వచ్చాడు. ఆయన ఎవరో వస్తే, రండి సార్, రండి అన్నాను. నీళ్లు కావాలండి, బోరింగ్ ఎక్కడుందండి అన్నాడు. పర్వాలేదు వచ్చాను. అయ్యే లేదండి, గుడి కదండి, కాళ్ళు కడుక్కుని వస్తాం. అన్యుడు తన యొక్క ఆలయాన్ని అంత గౌరవిస్తాడే, అన్యుడు ఆలయాన్ని అంత ఘనపరుస్తాడే, మరి జీవం కలిగినటువంటి దేవుని బిడ్డమైనటువంటి నీవు ఆయన ఆలయాన్ని ఎంత గౌరవిస్తున్నావు? ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉంటారు కొంతమంది. దేవుని పేరు చెప్పి పోకిరి వేషాలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని పేరు చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి వారు ఉంటారు. ఇష్టారాజ్యంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. పిల్లలు గమనించాలి, చాలా విచారకరం అది. నష్టపోతారు అటువంటి వ్యక్తులు అని ఈ పాఠంలోంచి మనం నేర్చుకోవచ్చు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలట. ఈ యొక్క ఉజ్జియా రాజే కావచ్చు, రాజ్యం అంతా అతని చేతుల్లో ఉండొచ్చు. ఏమండి, కొన్ని వేల మంది పిల్లరా అతని యొక్క చేతిలో సైన్యం ఉండొచ్చు. ఉన్నప్పటికీ పిల్లరా మనం చదివాం, అతనికి ఎంతమంది సైన్యం ఉన్నారంట? 3,07,500 మంది సైన్యం ఉన్నారంట అతనికి. అన్ని లక్షల మంది సైన్యం అతని చేతిలో ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా నువ్వు నీ దేవుని మందిరానికి వచ్చేటప్పటికి మాత్రం నీవు ఆయనకి విధేయత కలిగి బ్రతకాలి. హల్లెలూయా. యాజకుడికి లోబడాలి, సేవకుడికి లోబడాలి, యాజకుని యొక్క నడిపింపుకు లోబడాలి, దైవజనుడి యొక్క నడిపింపుకు లోబడాలి. లేదండి నేను రాజకీయవేత్తనండి, నాకు కుదరదు, ఊరంతా నేను కంటితో ఇలా సైకి చెప్తే గడగడ వణుకుపోతారు, నేను చర్చిలు ఎందుకు వనకాలి? కుదరదు. లేదండి నేను చాలా ధనవంతుండండి, నేను మా ఇంటి దగ్గర అసలు నేల మీద కూర్చోవడం నాకు కుదరదు, నాకు తెలియదు, అసలు నాకు కుదరదు, నా వల్ల అవ్వదు అని అనుకోవచ్చు. కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు ఇచ్చేటటువంటి హెచ్చింపును నువ్వు పొందుకోవాలి.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఉన్నతమైన వ్యక్తివైనా సరే, నువ్వు నీ దేవుని దగ్గరికి వచ్చేసరికి పసిపిల్లవాని వలె లొంగిపోవాలి దేవునికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ పసిపిల్లోడి వల్లే, ఒక పసిబిడ్డ వల్లే నీ దేవుని ఒడిలో ఒదుగుపోవాలి. అయ్యా నువ్వే నా దిక్కయ్యా, అయ్యా నువ్వే నా సర్వమయ్యా, అయ్యా నువ్వే నా ఆధారమయ్యా అని ఒక పసిబిడ్డ వల్లే తల్లి ఒడిలో ఆ బిడ్డ ఎలా ఒదుగుపోతుందో అలాగే మనం కూడా దేవుని ఒడిలో ఒదుగుపోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ కదా. ఇతడట అన్నీ బాగున్న తర్వాత ఇప్పుడు ఎవరి మీద తిరగబడుతున్నాడు? శత్రువుల మీద జయమిచ్చింది ఈయన, పొరుగు రాజ్యాల మీద జయమునిచ్చింది ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మరి తనకు అన్ని విషయాల్లో సహాయం చేసినటువంటి దేవునికి, అన్ని విషయాలలో తనకు తోడైనటువంటి దేవునికి ఇతడు ఎలా బ్రతుకుతున్నాడంట? ద్రోహం చేసేవాడుగా. ఏంటి ద్రోహం అని అంటే, యాజకుడిని దాటుకుని వెళ్ళి ఇతడు యాజకుడు చేయవలసినటువంటి పనిని తాను చేయాలని అనుకుంటున్నాడు. నేను అంటాను ఇప్పుడు దేని బిడ్డలారా, దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతు వరకే. చిన్నతనంలో మా నాన్నగారు మమ్మల్ని మా ఇంటి దగ్గర ఉన్నటువంటి 2 గుళ్ళల్లో పరిచర్యకి అప్పగించారు. చేసేవాళ్ళం, పంతులు గారి దగ్గరే ఉండేవాళ్ళం. వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమించేవారు, మమ్మల్ని చాలా ఆదరించేవారు కూడా ఆ పంతులు గారు. అయితే వాళ్ళు మమ్మల్ని ఎంత ప్రేమించినా, వాళ్ళు మమ్మల్ని ఎంత ఆదరించినా, వాళ్ళు మా చేత ఎటువంటి పరిచర్య చేయించినా పిల్లరా, గుడి ఆవరణలోనూ గుడి మండపంలోనూ అంత పరిచర్య చేయించేవారు మా చేత. కానీ గర్భగుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మా లిమిట్స్ మాకు ఉండే, అక్కడ ఆగిపోవాలంతే. లేదండి, నేను మీకు కూడా ఉంటున్నాను కదా, నేను మీకు కూడా సైకిల్ మీద తిరుగుతున్నాను కదా, నేను మీకు కూడా బండి మీద తిరుగుతున్నాను కదా, మేము మీతో పాటే గర్భగుడిలోకి వచ్చేస్తామంటే కుదురుతుందా? కుదరదు. అక్కడ వరకు మా స్థానం, ఆ లోపల స్థానం వాళ్ళదే. పిల్లలు గమనించాలి. ఎవరితోనైనా నువ్వు చెలగాటం ఆడుకో, కానీ దేవునితో చెలగాటం ఆడుకో. దేవునితో చెలగాటం మాడితే పిల్లరా చరిత్రహీనుడు అయిపోతావు. అంటే చరిత్రలో ఇంకా నువ్వు గుర్తురావు. ఇంకా నీ గురించి పిల్లరా కొన్ని తరాల పాటు మర్చిపోరు. అలాగే నువ్వు భక్తి చెయ్యి, పరిపూర్ణమైన భక్తి చెయ్యి, కొన్ని తరాల పాటు నిన్ను ఒక ఘనుడిగా నిన్ను ఎంచుకుని నీ గురించి చెప్పుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి ఒకే వ్యక్తిలో నుంచి 2 అనుభవాలు చెప్పుకుంటున్నాం కదా. ఉజ్జియాలో నుంచి ఒకే వ్యక్తిలో నుంచి 2 అనుభవాలు చెప్పుకుంటున్నాం. ఏంటి? అతడు వర్ధిల్లాడని, ఇతడు చెడిపోయాడని. అంటే ఇప్పుడు ఇతరులో ఉన్నటువంటి మంచిని మనం గణపరుస్తున్నాం, చెడుని చూసి మనం భయపడుతున్నాం. నేర్చుకోవలసిన పాఠం, దేవుడు నీకు ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఏ తలాంతు ఇస్తే, దేవుడు నీకు ఏ కృపిస్తే, దేవుడు నిన్ను ఏ స్థానంలో నిలబెడితే ఆ స్థానమందు నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి. నీకు ఏ పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్యను నమ్మకంగా నెరవేర్చాలి, దాన్ని నువ్వు ఘనపరచాలి. పరిచర్య విషయంలో నీకు అప్పగించబడినటువంటి పరిచర్య, నీకు అప్పగించినటువంటి తలాంతు విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దేవుని చేత ఏ రూపేణా అయినా నువ్వు హెచ్చరిక పొందొచ్చు. ఆ వచ్చినటువంటి హెచ్చరికల్లో నీకు మారు మనసు పొందే అవకాశం నీకు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు చెప్తున్నారు, యాజకులు చెప్తున్నారు ఏమని? అయ్యా, వారు యాజకుడైన అజర్యాయు
అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అది నీ పని కాదయ్యా. మొదట ఈ రాజుకి యాజకులు తగినంత గౌరవం ఇచ్చారు, అవునా కాదా చెప్పాలి. ఈ రాజుకి యాజకులు ఏం చేశారు? మొదట గౌరవం ఇచ్చారు. ఇతడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడని తెలుసుకున్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకుని ఇప్పుడు సగౌరవంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపము వేయుట ఎదిరించారు అని ఉంది. ఏంటి ఎదిరించడం? రాజుని ఎదిరించారా? రాజ్యాధికారాన్ని ఎదిరించారా? వాళ్ళు రాజుని ఎదిరించలేదు, రాజ్యాధికారాన్ని వాళ్ళు ఎదిరించలేదు. రాజు చేయుచున్నటువంటి ఆ అపశృతి కార్యాన్ని వారు ఎదిరిస్తున్నారు. మన తల్లిదండ్రులు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని ఖండిస్తారు, గద్దిస్తారు. అంటే వాళ్ళు మనల్ని అసహించుకుంటున్నారా? మన పిల్లలు మనం మీ ముఖం నాకు చూపించుకో అని అంటాం మనం. అంటే అదే మన బిడ్డల ముఖం మనం చూడటానికి మనం అసహ్యపడాం కదా. అంటే వాళ్ళ యొక్క పనిని మనం అసహించుకుంటున్నాం, వాళ్ళు చేసినటువంటి ఆ పొరపాటును మనం అసహించుకుంటున్నాం తప్ప వాళ్ళ మీద మనకి చెడ్డ లేదు కదా, వాళ్ళ మీద మనకి వేరొక చేదు భావం లేదు కదా. పిల్లలు గమనించాలి. ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపం వేసే డ్యూటీ, ధూపం వేయడానికి ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన దేవునికి స్తోత్రం. ఈ ఉజ్జియా ఏమో ఏమండి రాజ్యాన్ని పరిపాలించడానికి నియమించబడినవాడు, యాజకులేమో దేవుని మందిరములో ధూపం వేయడానికి ప్రతిష్ఠింపబడినటువంటి వారు. ఏమండి నియమించబడుట, ప్రతిష్ఠింపబడుట. అతడు ప్రజలను పరిపాలించడానికి నియమించబడ్డాడు, అతడు మనుషుల చేత ఎన్నుకోబడ్డాడు, ఇతడు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, అది నీ పని కాదయ్యా. అంటే అతని స్థానం ఏంటో వారు ఒక్కసారి పరిచయం చేస్తున్నారు, అక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు యాజకులు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, పరిశుద్ధ స్థలములో నుండి నీవు బయటకు పో, నీవు ద్రోహం చేసి ఉన్నావు. గౌరవాలు పొందు. రాజుగారు మందిరానికి వచ్చినప్పుడు గౌరవాలు పొందుకుంటాడు. రాజుగారు మందిరానికి వస్తే, ఒక ఎమ్మెల్యే గారు మందిరానికి వచ్చారంటే ఎంతమంది గౌరవిస్తారు ఆయన్ని? అతని స్థానం అతను కాపాడుకోవాలి. ఒక పెద్ద వ్యక్తి లేకపోతే ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక గ్రామ పెద్ద మందిరానికి వచ్చారంటే అందరూ ఎంతమంది గౌరవిస్తాం మనం? అతని స్థానం అతను కాపాడుకోవాలి. ఈ రాజుగారు కూడా ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఎంత గౌరవిస్తారు ఏమండి? ఎంత గౌరవిస్తారు? అయితే ఆ గౌరవించే యాజకులే అంటున్నారు, ఈ పరిశుద్ధ స్థలము నుండి నీవు అవతలకి పొమ్ము అంటున్నారు. అంటే అతన్ని త్రోసివేస్తున్నారు. ప్రేమతో ఆహ్వానించినటువంటి ఆ యాజకులే నువ్వు పో అని అన్నారంటే గల కారణం ఏంటి తెలుసా? నీ మనసు చెడిపోయింది. ఏమైపోయింది? నీ మనసు చెడిపోయింది. ప్రేమతో రా అని పిలుచుకున్నటువంటి వ్యక్తులు, ఆ యాజకులు, రాజుగారు వచ్చారని సకల మర్యాదలు చేసేటటువంటి ఆ యాజకులు, తగినంత గౌరవాన్ని తగినంత స్థానాన్ని వారికి కేటాయించే ఆ యాజకులు, పిల్లరా వాళ్ళ నోటితోటి వాళ్ళు అంటున్నారు, నీవు ఈ పరిశుద్ధ స్థలము నుండి అవతలకి పొమ్మంటున్నారు. ప్రేమతో ఆహ్వానించి
అక్కడ అతనికి ప్రార్థన చేసే యాజకులు ఇప్పుడు అతని ప్రవర్తనకు పిల్లరా బయటికి వెళ్ళిపోమండగల కారణం ఏంటి? అతని యొక్క మనసు ఏమైపోయింది? మనం చదివాం కదా, ఏమండి అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. అంటే నీ మనసులోనికి గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజే నీ ప్రవర్తన మారిపోయింది. ఇంకా గర్వం అనేది నీ జీవితంలోనికి ఎప్పుడు కూడా రానివ్వకు. దేన్ని బట్టైనా సరే గర్వం అనేది ఎప్పుడు నీ జీవితంలోనికి రానివ్వకు. నీ కుటుంబంలో ఆ ప్రభావం చూపించేస్తుంది, నీ జీవితంలో అది ప్రభావం చూపించేస్తుంది. మొదట చెప్పాను, అతి పిన్న వయసులో రాజుగా అయిన తర్వాత 16 సంవత్సరాల వయసు అంటే ఏంటండి ఆ వయసు? ఏమండి సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగే వయసు అది. ఇప్పుడు పిల్లలైతే క్రికెట్ ఆడుకునే వయసు, లేకపోతే షటిల్ ఆడుకునే వయసు, ఫుట్బాల్ లేదా వాలీబాల్ ఆడుకునే వయసు, సరదా రకరకాల ఆటలు అండి సరదాగా ఆడుకునే వయసు. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొక పని ఏంటంటే ఆడుకునే వయసు. అటువంటి వయసులో అనగా ముక్కు పచ్చలారనే వయసులో అతడు రాజు అయిపోయాడు. రాజు అయిపోవటం అంటే ఆసామాషియా చెప్పాలి. నేను సాధారణంగా ఎక్కడైనా సరే ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు నాకు బాధ్యతలు తగిలించుకునే ప్రయత్నం నేను చేయలేక అని కాదు, చేయగలను. దారి తప్పించుకుని తిరగాలనే బుద్ధి కాదు నాకు. ఏమో వాళ్ళకి మనం సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతామో లేదోనని పిల్లరా నాయకత్వం కన్నా ఒక పరిచారకుడిగానే మిగిలిపోవటానికి ఇష్టపడతాను. నేను తెర వెనకాలే ఉండి వాళ్ళకి ఎంతైనా సేవ చేయడానికి ఇష్టపడతాను, కానీ తెర ముందు ఉండి పిల్లరా ఒక పెత్తందారిగా నేను చలామణి అవ్వాలి, పేరు పొందాలి అనేటువంటి ఆ ఆరాటం నా మనసులోనికి ఎప్పుడు రానిచ్చే ప్రయత్నం చేయను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరుగున ఉండాలి, ఎంతైనా మనం పని చేయాలి. మరుగున ఉండాలి, ఎన్నైనా సేవా కార్యక్రమాలు చేయాలి. మరుగున ఉండాలి, అనేకమైన ఆత్మల దేవుని కోసం మనం సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో, సేవా జీవితాలలో ఉండవలసినటువంటి ఒక మంచి తలంపు అంటాను నేను. మనం అధికారాల కోసం, నాయకత్వాల కోసం పరుగులు పెడితే సన్మానాలు ఎన్ని రోజులు చేస్తారండి? సన్మానాలు ఎన్ని రోజులు చేస్తారు? ప్రియులారా గమనించాలి. ప్రేమతో ఆహ్వానించేటటువంటి యాజకులు ఉజ్జయి అని అంటాడు, నువ్వు ఈ పరిశుద్ధ స్థలంలో నుంచి అవతలకి పో అన్నారంటే అర్థం ఒకే ఒకటే, అతని మనసు చెడిపోయింది. దేవుని పట్ల, యాజకుల పట్ల, దేవుని మందిరం పట్ల అతని తలంపులు మారిపోయాయి. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను సంఘమైన మీకు, నువ్వు బలిపీఠాన్ని నమ్మకపోయినా, బలిపీఠం మీద నిలబడిన సేవకుని నమ్మకపోయినా, సేవకురాల్ని నమ్మకపోయినా, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నా నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా ఎదుగుదల ఉండదని చెప్తాను నేను. హల్లెలూయా, ఇది వాస్తవం ప్రియులారా. నువ్వు ఈ బలిపీఠాన్ని నమ్మాలి. ఇది దేవుని సన్నిధి అని, ఇది దేవుని బలిపీఠం అని, ఇది దేవుని స్థానం అని మొదట నువ్వు నమ్మాలి. బలిపీఠాన్ని నమ్మాలి. రెండవదిగా బలిపీఠం మీద నిలబడే సేవకుని నమ్మాలి, దైవజను నమ్మాలి. దైవజనం నుంచి నోట నుంచి వచ్చే ఆ మాటలను నువ్వు దేవుని మాటగా స్వీకరించగలిగినంత ఆ విధేయత నీ మానసికంగా నువ్వు కలిగి ఉండాలి. మూడవదిగా దైవ సేవకునితో నీకు సహవాసం ఉంటే నీకు ఎంత క్షేమమో నువ్వు తెలుసుకుని నమ్మాలి సేవకుడిని. నేను చెప్పే మాట, నువ్వు బలిపీఠాన్ని నమ్మకపోయినా, బలిపీఠం మీద నిలబడినటువంటి సేవకుడినే కానీ, మరొక సేవకుడినే కానీ, సేవకురాలనే కానీ, మరొక సేవకురాలనే కానీ నువ్వు నమ్మకుండా, వారి నోట నుంచి వచ్చే మాట దేవుని మాట అనేటువంటి ఆ భావంతో నువ్వు ఉండకుండా మందిరంలో కూర్చున్నావంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీ పక్కన ఉన్న వాళ్ళకి గిల్లుతూ ఉంటావు అంతమానండి. తాను చెట్ట కూతంట వనమంతా
నీకు పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉంటే నువ్వు కొంతమందిని వాక్యం వినిస్తావు. నీకు ఆ భయభక్తులు లేనప్పుడు ఏం చేస్తావంటే నీ పక్కన చెడగొడతావు. నువ్వు ఆత్మీయంగా ఎదిగే ఒక పునాది నువ్వు వేసుకోవాలనే ఆశతో ఉన్న వాళ్ళు కూడా వేసుకోనివ్వు. జాగ్రత్త ప్రియులారా. యాజకులు చెప్తారు, ధూపము వేయడానికి అహరోను సంతతి వారిని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడట. ఇది నీ పని కాదు అని యాజకులు రాజుతో చెబుతుంటే అతడు సస్యమేర ఒప్పుకోవట్లేదు. వాళ్ళు త్రోసుకుని మరి వెళ్ళి ఆ ధూపార్తిని చేతపడుతున్నాడట. భయంకరమైన సంగతి ఏంటంటే ఎప్పుడైతే మనం చదువుతాం, చదవండి మాట ఒకసారి. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపి యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కనే అతనుండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చిందంట. అయ్యో, అతన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు కదా, దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు కదా. ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అనుకూలంగా మలిచి దేవుడు అతన్ని అంచులంచులుగా ఘనపరుస్తూ వృద్ధిపరుస్తూనే వచ్చాడు కదా. మరి దేవుడు అతన్ని ఎందుకు క్షమించలేదు? అతడు యెహోవా మందిరములోనికి చొరబడుతున్నాడు. అతడు చొరబడుతూ ఉండగా అతన్ని క్రమపరిచే ప్రయత్నం చేయించినటువంటి యాజకుల మీద తిరగబడ్డాడు. వారి మీద రౌద్రుడే కోపపడుతున్నాడట. అతడు ధూపార్తిని ఎప్పుడైతే చేతపెట్టాడో, యాజకుల మీద ఎప్పుడైతే రౌద్రుడే కోపపడుతున్నాడో, వారి మీద పౌరుషాన్ని వెళ్ళబరుస్తున్నాడో, ఆ పీఠము పక్కన ఉండగానే దైవ సేవకులు అనగా ఆ యాజకులు చూచూచూ ఉండగానే అతని నొసట ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చిందంట. గమనించండి, చిన్న వయసులో రాజుగా చేసినటువంటి ఆ బాలుడైనటువంటి ఉజ్జియా 16 సంవత్సరాల్లో రాజైనటువంటి ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించి ఒక విధమైనటువంటి స్థాయి సంపాదించుకున్నాడు. అయితే ఆ స్థాయిని సంపాదించుకున్న తర్వాత అతని మనస్సు చెడిపోయిందంట. అతని మనస్సును గర్వించి చెడిపోయాడంట. నేను అంటాను పిల్లరా, నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ ప్రభువు నీకు ఇచ్చినటువంటి దాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదుగుదలకు పునాది, నీ ఆశీర్వాదానికి పునాది, నీ అభివృద్ధికి పునాది, నీ పేరు కీర్తులకు పునాది ఎక్కడ? దేవుడు అన్న సంగతి ఇప్పుడు మర్చిపోకు. హల్లెలూయా. నువ్వు బాగుపడిన తర్వాత 10 రూపాయలు సంపాదించుకున్న తర్వాత నీ చుట్టూ చాలా మంది చేరిపోతారు. నువ్వు 10 రూపాయలు అవసరం పడినప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు, నీ చుట్టూ ఎవరు చేరరు, నీ మొహం కూడా ఎవరు చూడరు. ఎందుకు తెలుసా? నువ్వు ఉన్న అవసరతలను బట్టి పిల్లరా వారు వెనుదిరిగిపోతారు. ఎందుకంటే ఆ 10 రూపాయలు వాళ్ళు ఏమో నీకు సహాయం చేయాలేమో, లేదా నువ్వేమన్నా వాళ్ళని ఆశ్రయిస్తావేమో అని ఒక భయంతో వాళ్ళు నీ దగ్గరికి చేరరు వాళ్ళు. కానీ నువ్వు బాగున్న తర్వాత, నువ్వు అభివృద్ధి చెందిన తర్వాత, నువ్వు స్థిరపడిన తర్వాత మావాడు నీ మీదకి వచ్చి, నీ దగ్గరికి వచ్చి నీ భుజం తట్టి నిన్ను రా కలిసి వెళ్దాం అని నీతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు బాగుపడిన తర్వాత జాగ్రత్త. ఆత్మీయ సహవాసాన్ని, ఆత్మీయ స్నేహాన్ని విడిచిపెట్టుకుని, ఆత్మీయ బంధాలను తెంచుకుని, నీ స్వబుద్ధితో నువ్వు ఆలోచించి నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే అది నీకు హానికరమే. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఒకే రాజు 2 భాగాలుగా మనం చూస్తున్నాం జీవితంలో. ఇంకా మరెన్నో విషయాలు చేయాలి. ఒకే రాజు, అతనిలో 2 భాగాలు చూసాం.
ఒకటి ఘనమైంది, మరొకటి ఘనహీనమైంది. ఎట్లంటే ఒకే సందర్భంలో గమనించాలి. ఒక ఆత్మీయ తండ్రిగా నీ క్షేమం కోరి చెప్తున్నాను, నీ జీవితంలో నీ తలంపులు ఎప్పుడు చెడిపోనివ్వకో, నీ జీవితంలో నీ భావాలు ఎప్పుడు చెడిపోనివ్వకో. ఎదుటి వ్యక్తి నీ పట్ల ఎలాగూ ప్రవర్తించినా నీ ఆత్మీయతను నువ్వు కోల్పోయేటట్లుగా నువ్వు ప్రవర్తించుకో. ఒక వ్యక్తిని నువ్వు ద్వేషించవచ్చు, అయినా సరే నువ్వు ప్రేమించే స్థానంలో ఉన్నావన్న సంగతిని మర్చిపోకు. ఒక వ్యక్తి నిన్ను ఘనహీనపరచొచ్చు, కానీ నువ్వు ఒక వ్యక్తిని ఘనపరిచే స్థానంలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. నీ స్థానాన్ని మొదట నువ్వు కాపాడుకోవాలి. అర్థమైందా? ముఖ్యంగా దేవునితో సహవాసం నీ జీవితానికి ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది. దేవుడికి ఇచ్చినటువంటి స్థాయిని, ఆ స్థాయిని బట్టి దేవుణ్ణే స్తుతించుతూ బ్రతకాలట నువ్వు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతకాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ బ్రతకాలి, దేవుణ్ణి ఇచ్చిస్తూ బ్రతకాలి. అంతే తప్ప నీ మనసును చెదరగొట్టుకుని అన్నీ బాగున్న తర్వాత లోకపు సంబంధ ఆశల వైపు పరుగులు పెట్టుకో. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. డబ్బు సంపాదించవచ్చు, డబ్బు సంపాదించిన నువ్వు ఏదైనా చేయొచ్చు అనే భావన చాలా పొరపాటు. నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చేమో కానీ నువ్వు ఏదైనా చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా దేవుని మందిరములో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం చదివాం, నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఇష్టానుసారంగా దేవుని మందిరానికి రావడానికి వీల్లేదు. ఒక శుద్ధీకరణ కోసం నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఒక పశ్చాత్తాపపు ఒప్పుకోలు ఆత్మతో నువ్వు బ్రతకాలి. ప్రతి క్షణము తెలుసో తెలియకో, జ్ఞానముతోనో అజ్ఞానముతోనో నువ్వు చేసినటువంటి ఆ పొరపాట్లు దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని కనికరాన్ని, దేవుని దయను, దేవుని కృపను పొందుకునే అంతగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుని బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణమైన భయభక్తులు కలిగి నువ్వు నీ దేవుణ్ణి ఆరాధించాలి. నీ ఇష్టం అని అనుకోవడానికి వీల్లేదు. ఒక అబ్బాయిని అన్నాను, ఆరాధన అయ్యే వరకు నువ్వు బయటికి వెళ్ళడానికి లేదురా అని కోరాను. పాపం వాడు చాలా ఇబ్బందిగానే ఉన్నది, అయినా సరే ఊపుకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అన్నానంటే వాడు నేను ఏదో ఒక పరిచర్య చేయటానికి వచ్చి అనుకుంటాడు. దబడ బాధ్యతడు వెళ్ళిపోతాడు బయటికి. అది వాడికి ఆశీర్వాదం కాదు కదా. పరిచర్య చేస్తే ఎంత ఆశీర్వాదమో ప్రభువు మాటలు వింటేనే అంత ఆశీర్వాదం. హల్లెలూయా. వాయిద్యం వాయించిన దానికి వచ్చే ఆశీర్వాదం ఎక్కడి నుంచి దొరుకుతుందంటే ఇక్కడి నుంచి దొరుకుతుంది. మరి దీన్ని వదులుకుని దాన్ని పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? పిల్లలు గమనించాలి. దేవుని స్థానం దేవునికి ఇవ్వండి. మీ మనసు నిండా దేవునికి స్థానం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని బాగు చేసిన తర్వాత మీ మనసుల్లో గర్వాన్ని పిల్లరా రానివ్వకండి. పొగరుబట్టిన మాటలు మాట్లాడకండి. అహంభావంతో బ్రతకండి. నిర్లక్ష్య ధోరణితో బ్రతకండి. మీలో ఉన్న ఆ దైవికమైన స్వభావాన్ని పాడు చేసుకోకండి. ఆ దైవ ప్రేమను పాడు చేసుకోకండి. ఆ దేవుని మనస్సును మీరు పాడు చేసుకోకండి. ఒకవేళ కనుక ఆ అనుభవాలు విడిచిపెట్టారు అని అంటే, ఆ అనుభవాలు విడిచిపెట్టినటువంటి ఉజ్జియా ఏమయ్యాడు? శిక్ష పొందుకున్నాడు కదా. ఇప్పుడు మనం శిక్ష కావాలా? దేవుని దగ్గర మనకు భిక్ష కావాలా? స్వాస్యం. మనం ఆయన స్వాస్యం అండి. హల్లెలూయా. మనమైన స్వాస్యం, మన కోసం ఉంచినటువంటి ఆ దీవెన ధన్యత మనం అనుభవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.